అంటే మల్టీప్లెక్స్‌లో వచ్చి సింగిల్ థియేటర్‌లు మింగేసినాయా? లేదా ఓటీటీలో వచ్చి థియేటర్ రావడం ఆగిపోయినాయా? అంటే ప్రేక్షకులు తగ్గడం వల్ల ఓటీటీ ఓటీటీ. వర్సెస్ థియేటర్స్. మల్టీప్లెక్సెస్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ వెళ్తే టౌన్స్‌లో ఎక్కడ మల్టీప్లెక్సెస్ లేవు. బట్ స్టిల్ అక్కడ రావట్లా. దాదేంటంటే ఓటీటీ దెబ్బ అండ్ పైరసీ దెబ్బ. ఈ 2 ఓకే. తెలియని దెబ్బ పైరసీ. అవును. యాహ్! సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో చూస్తున్నారు కొన్ని యాహ్! కొన్ని సైట్స్. అవును. సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నానికి కొంచెం మంచి క్వాలిటీ ప్రింట్ పెట్టేస్తాం. హ్మ్. ఆపండి చూద్దాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. హ్మ్. అసలు మీరు ఫైట్ చేశారు కూడా ఇంతకుముందు దాని అవును. గురించి. చేశాను. అది అంటే అది అందరూ కలిసి ఒక ఎఫర్ట్‌గా చేయాలి తప్ప నా ఫైట్ నేను చేసుకొని, ఆళ్ళ ఫైట్ ఆళ్ళు చేసుకుంటే అది ఎందుకు వేస్ట్ ఆఫ్ ఎనర్జీ తప్పితే ఏమి ఉండదండి దాంట్లో. అది. అంటే పైరసీ ఎవరు మీ సినిమా రిలీజ్ అయిందనుకోండి మీరు వచ్చి మాట్లాడతారు. హ్మ్. మీరు ఇంతకుముందు గీతా గోవిందా కూడా ఆ ఇబ్బంది జరిగింది. అవును. అవునండి. ఆ సినిమా అప్పుడు కూడా చాలా ఫైట్ చేశారు చాలా అరవింద్ గారు గాని మీరు గాని. అవునండి. మళ్ళీ మీ సినిమా అప్పుడే మళ్ళీ పాపం వస్తుంది సండేలో కూడా. జరిగింది మరి. తండేలు జరిగింది. అట్లాగే ప్రతి నిర్మాతకు ఉంటుంది ప్రాబ్లం. ఆ! వాళ్ళ సినిమా రిలీజ్ టైంలో వాళ్ళు మాత్రమే వచ్చి ఫేసింగ్ చేస్తున్నారు కానీ గ్రూప్‌గా చేయడానికి అవ్వట్లేదు. అదేంటంటే ఇండియా లెవెల్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ అందరూ ఇండియా లెవెల్‌లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అయితే తప్పితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదండి. ఇక్కడ ఎంత మనం కొట్టుకున్నా కూడా అక్కడక్కడ ఏదో తాత్కాలిక ఇదే గానీ అంటే దీంట్లో పాపం పోలీసెస్ పాపం బాగా కష్టపడుతున్నారు. ఆళ్ళు కష్టపడుతున్నారు, విపరీతంగా చేస్తున్నారు. దాన్ని ఒక స్పెషల్ ఇది కింద తీసుకొని. దాన్ని కూడా ఒక స్పెషల్ సెల్ కూడా పెట్టారు. ఇయన్నీ జరిగినాయని. జరిగినా కూడా అది సముద్రం. ఆ సముద్రాన్ని దాన్ని వాటర్ వచ్చే దిక్కున ఆపగలగాలి తప్ప మనం ఏమంటామండి దాన్ని లోపలికెళ్ళి ఈది ఆపుదామంటే మాత్రం దాని లోతు కూడా తెలీదు మనకి. ఓహ్! అది. యాక్చువల్‌గా ఈ పైరసీ అనేది ఎక్కువ ఓవర్‌సీస్‌కి వెళ్ళిన తర్వాత ప్రింట్‌లు హ్మ్. అక్కడి నుంచే తయారై వస్తుంది బయటకనేది పెద్ద అంటే ఒకటి కాదండి. దేర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్. దాంట్లో ఒక ఛానల్ క్రాక్ చేశారు. బట్ ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్. అది ఎక్కడ పుడుతుంది, ఎలా వస్తుంది అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. దానికన్నా కూడా అది పుట్టకుండా ఏం చేయాలి? లేదా పుట్టిన తర్వాత ఒక షార్ట్‌లో ఒక స్టెప్‌లో మనం ఎలా క్లోజ్ చేయగలగాలి అనేది 100% అది సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అది ప్రొడ్యూసర్స్ అందరం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎందుకంటే ఇప్పుడు 1000 క్రోర్స్ ఆఫ్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది. అందరం కలిసి ఎళ్లి అది ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇది తెచ్చుకుంటే తప్పితే దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అండి.